హాయ్ హలో వెల్కమ్ టు 60 నేను మీ రచన. సమ్మర్ హాలిడేస్లో ప్రతి ఒక్కరు అయితే హాలిడేస్ కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటారు. సో చిన్నపిల్లలు స్కూల్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతోనైతే ఎక్కువ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అక్కడ ఏదైతే చల్లటి వాతావరణం ఎక్కడైతే ఉంటుందో సో ఆ టూరిస్ట్ ప్లేసెస్ మాత్రము సెలెక్ట్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. సో తమిళనాడులోని చూసుకున్నట్లయితే ఊటీ ఇంకా కొడైకెనాల్కి వెళ్ళేందుకు అయితే ఇంతకుముందు అయితే ఏ పాస్ అయితే ఉండేది కాదు, డైరెక్ట్ వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడైతే పాస్ను తప్పనిసరి అయితే చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి అయితే రిజిస్ట్రేషన్, ఈ పాస్ అయితే ఖచ్చితంగా వినియోగం అయితే చేసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పాస్ అయితే మద్రాస్ హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఊటీ కొడైకెనాల్ వెళ్ళే వారికి అయితే ఈ యొక్క 7th నుంచి అయితే ఈ పాస్ తప్పనిసరి అంటూ అయితే మనకు ఇంతకు ముందు చూసుకున్నట్లయితే గతంలో తమిళనాడు ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఎవరైతే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే పాస్ లేనిదైతే వెళ్ళొద్దు అని అయితే చెప్పడం జరిగింది. ఇంతకుముందు అయితే అంటే నార్మల్గా కార్లు వెళ్ళే వాళ్ళు, టూరిస్ట్ ప్లేసెస్కి అంటే వాళ్ళ వెహికల్కి వెళ్ళే వాళ్ళైతే చాలామంది ఉండే, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేవాళ్ళు. టూరిస్ట్ చల్లదనము ఎక్కడైతే ఉంటుందో అక్కడికైతే వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడైతే ఖచ్చితంగా పాస్ అయితే ఉంటేనే వెళ్ళాలి అని అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అనంటే ఎవరైతే వెళ్తున్నారో వాహనాలు వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళ వాహనాల నెంబరు, అలాగే ఏ రోజైతే వస్తున్నారో ఆ రోజు ఆ డేట్ కానీ ఏ రోజైతే వెళ్తున్నారో ఆ రోజు, అలాగే ఎన్ని రోజులు అక్కడ స్టే చేస్తారో అన్ని రోజులు కూడా చేయాలి. అలాగే బస చేసే చోటు వంటి వివరాల వరకు అయితే ఆన్లైన్ ద్వారా అయితే వెల్లడించాలి. ఏదైతే మనము మన వెహికల్ నెంబర్ కానీ లేకపోతే ఆధార్ కార్డు ఇలాంటివి ప్రతి ఒక్కటి మనకి ఉంటాయి కాబట్టి సో అవన్నీ మనకు ఎన్ని రోజులు ఉంటున్నాము, ఎన్ని రోజులు స్టే చేసిన తర్వాత ఏ రోజు వెళ్తాము, ఇలాంటివి ప్రతి ఒక్కటి అయితే మనము ఆన్లైన్ ద్వారా అయితే వెల్లడించాలి. సో ఆన్లైన్లో ఫిలప్ చేసిన తర్వాత, ఆన్లైన్లో అయిపోయిన తర్వాత మనకు ఈ పాస్ అయితే వస్తుంది. సో ఈ పాస్ వచ్చిన తర్వాత ఈ నేపథ్యంలో మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇది ఏంటి అనంటే సోమవారం ఇప్పుడు ఉదయం 6 గంటలకు అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఊటీ కొడైకెనాల్కి వెళ్ళే వాళ్ళైతే ఎవరైతే పాస్ అయితే మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే వాటి వివరాలు ప్రతి ఒక్కటైతే epass.tnmega.orgలో అయితే ఈ వెబ్సైట్లో అయితే మనము ఏదైతే వివరాలు ఉన్నాయో అవి నమోదు చేసుకున్న తర్వాత ఈ పాస్ అయితే మనము అన్నీ నమోదు చేసుకున్న తర్వాత ఈ పాస్ అయితే మనకు వస్తుంది. సో ఏదైతే ఇది ఎందుకు సపరేట్గా ఇప్పుడు ఈ పాస్ ఉంటేనే వెళ్ళాలి అని అయితే చెప్పడం జరిగింది. ఏంటి అని అంటే అసలు రీజన్ ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు కార్లలో సొంత వెహికల్స్లలో వెళ్ళి ఇక్కడ టూరిస్ట్ ప్లేస్కి అయితే విజిట్ అవుతున్నారో అంటే అప్పుడు ఎక్కువ ఏదైతే టూరిస్ట్ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆ కార్స్ సో రష్ ఎక్కువ అవ్వడం వల్ల సో ఇలాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధానం అమలు చేసినట్లయితే దీనివల్ల పర్యాటకులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఇలాంటి డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఉందని స్పష్టం చేయడం జరిగింది. ఈ విధానం అయితే జూన్ 30 వరకు మాత్రమే అమల్లో ఉంటుందని అయితే వెల్లడించడం జరిగింది. సో ఎవరైతే ఇప్పుడు సమ్మర్లో కానీ లేకపోతే నెక్స్ట్ సీజన్స్లో కానీ ఏ సీజన్లో వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో మన వివరాలు ప్రతి ఒక్కటైతే నమోదు చేసుకున్న తర్వాత, రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకు ఒక పాస్ వస్తుంది. ఆ పాస్ ద్వారానే మనం అయితే ఇప్పుడు ఈ ప్లేసెస్కి అయితే వెళ్ళవచ్చు. సో మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 60.